హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ సాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి షాలో ట్యాంక్ సెటప్. సో నేనైతే పర్మనెంట్గా ఒక షాలో ట్యాంక్ సెటప్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి రివర్స్ స్టైల్ అక్వాస్కేప్. సో దీంట్లో అయితే నేను వర్మీ కంపోస్ట్ అయితే వాడుతున్నాను. ఇవ్వండి, మీరు క్లియర్ చూడవచ్చు. వర్మీ కంపోస్ట్ వాష్ చేసి తర్వాతకి అయితే యూజ్ చేయండి. దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. సో మనకి సాయిల్ అయితే నీట్గా రెడీ అవుతుంది. అండ్ నేనైతే బ్యాక్ సైడ్ అంతా వర్మీ కంపోస్ట్ పెట్టుకున్నాను. జస్ట్ ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ మాత్రమే నేనైతే గ్యాప్ వదులుకున్నాను. ఇవ్వండి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలా అయితే వర్మీ కంపోస్ట్, ఓన్లీ వర్మీ కంపోస్టే వాడాను, వేరే ఏం వాడలేను. అండ్ ఒక హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి రివర్స్ స్టైల్ అక్వాస్కేప్ కాబట్టి కొంచెం ఫ్లో ఉంటే బాగుంటుందని హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. అండ్ దీంట్లో అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే శాండ్ ఇంకా స్టోన్స్ అన్నీ సెటప్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ అలాగే వాటర్ కూడా వేసేసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుందంటే ల్యాగ్ లేకుండా తొందరగా అయిపోతుంది. అండ్ ఇవ్వండి, నేను వాడే శాండ్ ఇదే క్రీమ్ శాండ్. క్రీమ్, వైట్ అండ్ బ్లాక్ 3 అయితే మిక్స్ అయి ఉన్నాయి శాండ్లో. సో అదైతే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిన శాండ్ అక్వేరియంలో. సో మళ్ళీ దాన్ని యూజ్ చేస్తున్నాను నేను ఈసారి శాండ్లో మొత్తం. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే నింపుకున్నాను. అండ్ ఇదైతే ఫైనల్ లుక్. మనకి ఇలా అయితే రివర్లో ఎలా ఉంటుందో అలా అయితే వేసుకున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మొత్తం వాటర్ ఫిల్ చేసేస్తాం. ఫిల్ చేసిన తర్వాత మనం ప్లాంటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, మన షాలో ట్యాంక్కి 1 ఫీట్ ట్యాంక్ అయితే ప్లాంట్స్ అయితే ఇప్పుడే బనికాట్ నుంచి వచ్చినాయి. సో ఆర్డర్ అయితే కొంచెం డిలే అయింది, 4th డే ఇది. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. నేను ఆర్డర్ చేసుకున్న ప్లాంట్స్ ఇది. వచ్చేది మరియా హైడ్రోఫిల్ కొరంబోసా ఐస్ ప్యాక్, హెయిర్ గ్రాస్ డార్క్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇవన్నీ ప్లాంట్స్ ఇక్కడ పెడతాను, తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకులే వీడియో మన అన్నీ ఓపెన్ చేద్దాం. మాట్లాడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రాక్ బీట్, అది మన ఫ్లోటింగ్ ప్లాంట్. చూద్దాం ఎట్లా వచ్చింది. నా ఇవి వచ్చేసి ఫిష్ పాండ్ కోసం అయితే తెప్పించుకున్నాను. మంచిగా వచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఎందుకు ఇట్లా అంటే ఇంకా అంతే ట్రాన్స్పోర్ట్లో అట్లా అయిపోతుంది. మనం మంచిగా ఒక పాండ్లో యాడ్ చేసి సన్లైట్ వచ్చేస్తుంది అనుకోండి, మళ్ళీ అన్నీ మంచిగా అయిపోతుంది, రికవర్ అయిపోతుంది. సో ఇదైతే నేను తెప్పించుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇవ్వండి, ఇన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ అన్బాక్సింగ్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవ్వండి వచ్చిన ప్లాంట్స్. అండ్ ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవ్వండి హైడ్రోఫిలా పాలిస్వర్మ, ఇది వచ్చేసి రొటెలా గ్రీన్ అండ్ కపుంబా. అండ్ ఇది వచ్చేసి హైడ్రోఫిలా కాంపాక్ట్, అంటే ఇది షార్ట్ వెరైటీ. అండ్ ఇవ్వండి ఇక్కడ ఇది హైడ్రోఫిలా కొరంబోసా. అండ్ ఇవ్వండి ఇక్కడ వచ్చి వాల్స్నేరియా కూడా వచ్చింది. ఇవ్వండి పెద్ద వాల్స్నేరియా వచ్చింది. అండ్ వచ్చేసి నా 3 ఫీట్ ట్యాంక్కి. అండ్ ఇంకా ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇవ్వండి వచ్చేసి ఫ్రాక్ బీట్, ఇవ్వండి ఇక్కడ ఉంది. అండ్ ఇవ్వండి హెయిర్ గ్రాస్, ఇది లాంగ్ హెయిర్ గ్రాస్. అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ హెయిర్ గ్రాస్. ఇవ్వండి డార్క్ హెయిర్ గ్రాస్ ఉంది. అండ్ సో ఇది మన షాలో ట్యాంక్. దీనిలో అయితే ఇప్పుడు సెటప్ చేద్దాం మొత్తం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్రిప్టకాన్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి ప్రల్వీడ్. అండ్ ఇది వచ్చేసి మన వీడ్ ప్లాంట్. అండ్ ఇది జావామాస్ కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఏదైనా అట్లా లైట్ కింద అయితే పెట్టాను, ఇవ్వండి. అండ్ ఇది వచ్చి మనం 1 ఫీట్ ట్యాంక్, ఇది కూడా సెటప్ వస్తుంది, కానీ ఇది నెక్స్ట్ ఇంకొక వీడియోలో వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు షాలో ట్యాంక్ సెటప్ చేద్దాం. దాని వాటర్ కూడా క్లీన్ చేయాలి. సో ఫ్రెండ్స్, బనికాట్ నుంచి ప్లాంట్స్ అయితే వచ్చినాయి కదా. సో నేనైతే వెంటనే వాటిని
ప్లాంటింగ్ అయితే వేస్తున్నాను. అండ్ ఇవన్నీ హెయిర్ గ్రాస్ అయితే ఇట్లా బంచెస్ పెట్టుకున్నాను. ఎందుకంటే హెయిర్ గ్రాస్ సింగిల్ స్టెమ్ పెడితే అస్సలు పెరగదు, తప్పకుండా చనిపోతాయి. అందుకని ఏం చేస్తానంటే ఇట్లా బంచెస్గా పెడితే ఒకటి చనిపోయినా కానీ ఇంకోటి పెరుగుతుంది. సో అందుకని నేను అన్ని బంచెస్ అయితే రెడీ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి టాల్ హెయిర్ గ్రాస్ కూడా బంచెస్ రెడీ పెట్టుకున్నాను. ఇది అయితే ఫ్రంట్ సైడ్ అండ్ వచ్చేసి బ్యాక్ సైడ్. మీకు పైన యాంగిల్ నుంచి చూపిస్తాను యాక్వేరియం ఎట్లుంది. సో ఫ్రెండ్స్ ఇది యాంగిల్ పైన యాక్వేరియం. అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ క్రిప్టకాన్ బ్రౌన్ అండ్ వ్యాలస్నేరియా నానా ఇక్కడ నా పాత ప్లాన్స్ ఉన్నాయి, అవి అయితే యాడ్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఈ కార్నర్లో అయితే హైడ్రోఫిలా పాలిస్పర్మ్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంటే హెయిర్ గ్రాస్ వస్తుంది, టాల్ హెయిర్ గ్రాస్. అండ్ ఇక్కడ మనకి చిన్న గ్యాప్స్ అక్కడక్కడ మిగిలిందంతా మనకి బంచ్ డార్క్ హెయిర్ గ్రాస్ అయితే వస్తుంది. అండ్ సో లుక్ అయితే ఇట్లా ఉంటుంది మన ఎక్వేరియం. సో ఇప్పుడు ఇది ప్లాంట్స్ నాటి మళ్ళీ వాటర్ చేంజ్ చేసుకొని, అండ్ నేనైతే ఇక్కడ ఒక హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కూడా పెట్టుకున్నాను. హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కంపల్సరీ, అప్పుడైతే ఫ్లో మనకి రివర్స్ స్టైల్ ఎక్వస్కేపింగ్ లా ఉంటుందని హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ప్లాంట్స్ నాటి ఫస్ట్ అయితే టాల్ ఎయిర్ గ్లాస్ అయితే పెట్టేస్తాను. తర్వాత మనం వేరే ఫ్రెండ్స్ ఇట్లా బంచెస్గా తీసుకోండి. మ్యాక్సిమం ఎంత డీప్ అయితే అంత డీప్గానే పెట్టుకోండి, ఎందుకంటే దీనికి రన్నర్స్ వస్తారు సైడ్ నుంచి. ఇప్పుడైతే డ్రిప్ తీసేస్తాను, అంతా ప్లాంటింగ్ చేసినాక దాని నుంచి తీసుకోండి. అది మీకు కింద నుంచి వస్తుంది ఇట్లా కనబడుతుంది హెయిర్ గ్రాస్. ఇది నేను అంతా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ రీగ్రోత్ కోసం అనేది అయితే హాఫ్ కట్ చేసేసాను. సో ఇట్లయితే ఇప్పుడు అంతా నాటేస్తున్నాను. నాటిన తర్వాత మళ్ళీ మీకు వ్యూ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ప్లాంటింగ్ అయితే తీసుకున్నాను. మొత్తం కాదు, ఓన్లీ లాంగ్ హెయిర్ గ్రాస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు కిందని వ్యూ చూడొచ్చు, అవ్వండి రివర్స్ స్టైల్ ఎక్వస్కేప్. అందుకని నేను కొద్దిగా ఫ్లో ఇట్లా వెళ్తుంటే మనకి ఎయిర్ గ్లాస్ కూడా చూడడానికి బాగుంటుంది. మీకు ఇప్పుడు దూరం నుంచి కూడా చూపిస్తాను, ఓకే ఇలా అయితే ఉంటుంది వ్యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మిగిలిన దాంట్లో అంతా డార్క్ ఎయిర్ గ్లాస్ పెట్టుకుంటాను. ఎయిర్ గ్లాస్ అంతా పెట్టుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం డార్క్ హెయిర్ గ్రాస్, లాంగ్ హెయిర్ గ్రాస్ అండ్ మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి క్రిప్టకాన్ వాటర్ ట్రంపెట్ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసి క్రిప్టకాన్ వెండికా, అండ్ ఇది వచ్చేసి వ్యాలస్నేరియా నానా, అండ్ డార్క్ హెయిర్ గ్రాస్ ఉంది, అండ్ ఇది వచ్చేసి లాంగ్ హెయిర్ గ్రాస్ ఉంది. మనకి ఇక్కడ కూడా క్రిప్టకాన్ వెండికా ఉంది, అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ పాలిస్పర్మ్ నాటాలి. ఇప్పుడైతే ఇక్కడ పాలిస్పర్మ్ అయితే పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నా అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది వచ్చేసి హైడ్రోఫిలా కాంపాక్ట్, అంటే ఇది చిన్నగానే పెరుగుతుంది, బుషీగా పెరుగుతుంది. సో అందుకని నేను తెప్పించాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒకసారి థింక్ చేసి కరెక్ట్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ మీకు పెట్టేదంతా చూపిస్తే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకని ఇవి పెడతాను, ఇవి పెట్టి హైడ్రోఫిలా పాలిస్పర్మ్ కూడా పెడతాను. పెట్టిన తర్వాతకి మీకు మంచిగా క్లియర్గా షార్ట్ అయితే చూపిస్తాను. చూడు మంచిగా ఫ్రెండ్స్, ఇవన్నీ ఫైనల్గా అయితే మొత్తం ఎక్వస్కేప్ అయితే అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు రివర్స్ స్టైల్ ఎక్వస్కేప్ అండ్ ఫ్రాక్ బీట్ ఉంది కదా, అది ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టాను, తర్వాత పైన పంపిస్తాను. అండ్ ఇక్కడ పైన నుంచి ఆయన ఈ ట్యాంక్ చూడడానికి చిన్నగానే ఉంటుంది, పైన సైడ్ వస్తే దాని ఎంత లెంత్ ఉందో తెలుస్తుంది మీకు. ఇక్కడ నుంచి అయితే చిన్నగానే అనిపిస్తుంది. సో దీనిలో అయితే నా దగ్గర
బేబీ నుంచి పెంచుతున్న బీటా అయితే ఇద్దామనుకుంటున్నాను. సో ఆ బీటా అయితే ఇప్పుడు కాదు, ఈ ట్యాంకు 1 ఫీట్ ట్యాంక్ రెడీ అయినాక ఒకటేసారి రెండిట్లో చేపలు అయితే యాడ్ చేస్తాను. అంతవరకు అయితే ట్యాంక్ అయితే సైక్లింగ్ నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇట్లా అయితే మొత్తం ఇప్పుడైతే నేను ఇలాగే సైక్లింగ్ అయితే వదిలేస్తాను. ఫిల్టర్ ఆన్లోనే ఉంటుంది. వాటర్ వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాను. యాల్గా ఏమైనా ఇష్యూ వస్తే వాటి మీద కూడా వీడియో అయితే పెడతాను, మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా సెటప్ ఇదే కదా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరలోనే దీన్ని 1 మంత్ అప్డేట్ ఇస్తాను. అండ్ అప్పుడే మీకు ఫిష్ కూడా యాడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2 అయితే ఫిష్ యాడ్ చేస్తాను. అండ్ ఇంకా ప్లాంట్స్ గ్రోత్ కానీ ఏమైనా ప్లాంట్స్ పోయినా మళ్ళీ కొత్త ప్లాంట్స్ ఏమైనా పెట్టినా కానీ వాటిది కూడా అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.